ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నారో ఆయన మరి సిలువకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్న సమయంలో మరి ఆయనతో ఉన్న ఒక క్లోజ్ అసోసియేట్, ఒక క్లోజ్ శిష్యుడు పేతురు ఆయనతో ఏమంటారు, మీరు సిలువకి వెళ్ళాల్సిన పని రాకూడదు, మీరు సిలువకి వెళ్ళకూడదు, సిలువ ఎక్కకూడదు అనే మాటలు ఆయన పలుకుతారు. సో ఎప్పుడైతే ఆయన ఇలా మాట్లాడతారో యేసు ప్రభు వారికి తెలుసు మరి అది సాతాను మాట్లాడిన మాటలు అని. వెంటనే ఆయన పేతుర్ని గద్దించడం అనేది జరుగుతుంది. మన జీవితాల్లో కూడా మన చుట్టుపక్కన ఉన్న ప్రజలు, మనతో ఉన్న ప్రజలు, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ ఒకవేళ మన జీవితంలో ఒక గైడెన్స్ కావాలన్నా, ఒక అడ్వైస్ కావాలన్నా, వారు ఇచ్చే సలహాలు, వారు చెప్పే మాటలు మరి దేవుడి నుండి వస్తున్నాయా, సాతాను నుండి వస్తుందా అనేది మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే సాతాను అబద్ధికుడు, మోసం చేసే దుష్టుడు కాబట్టి మనము జాగ్రత్త పడాలి. కాబట్టి మనము ఫస్ట్ మనుషుల వైపుకి కాకుండా యేసయ్య వైపుకు, మన దేవుని వైపుకు మనం తిరిగి ఆయనను మనం అడగడం అనేది నేర్చుకోవాలి. మనకి కావలసిన గైడెన్స్, మనకి కావలసిన సజెషన్స్ మనం అడగాల్సింది మన యేసు ప్రభుని. ఆయన మాత్రమే మనకు సరైన దారిలో నడిపించగలుగుతారు. ఆయన మాత్రమే మనకి సరైన డైరెక్షన్ని ఇవ్వగలుగుతారు. ఆమేన్. దేవుడు మీ అందరితో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. కాబట్టి యేసు ప్రభు వైపుకి తిరగండి, మనుషుల వైపు కాదు. ప్రైజ్ లార్డ్.